జై జై సద్గురు స్వాముల వారికి జై. మొన్న వీడియోలోని గురువు గారి విశిష్టతను గురించి మనం చెప్పుకున్నాము. గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. ఏ యుగంలోనైనా గురువు తప్ప భగవంతుడు ఎక్కడ మనకి కనిపించలేదు. గురు స్వరూపంలోనే దర్శనమిచ్చారని మొన్న వీడియోలో చెప్పుకున్నాం కదా. అయితే ఈ గురుగీతలోని పార్వతీదేవికి పరమేశ్వరుడు 62, 63 శ్లోకాలలో గురువు యొక్క విశిష్టతను గురించి వివరిస్తున్నారు. అది ఇప్పుడు మనం విచారణ చేసుకుందాం. జ్ఞానశక్తిం సమారుహ్య తత్వమాల విభూషణి భుక్తి ముక్తి ప్రదాతే చ తస్మై శ్రీ గురవే నమః. ఏమంటున్నారంటే జ్ఞానశక్తిం సమారుహ్య అంటే జ్ఞానమనే శక్తితోటి సమాంతరంగా ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి తత్వజ్ఞానం ఏదైతే ఉన్నదో అదే గురువని. ఆ గురువే అంటే తత్వము అనే జ్ఞానాన్ని ఆ గురువు తత్వమాల విభూషణే అంటే ఈ తత్వ సారాంశాన్నంతా తెలుసుకున్నటువంటి మహాజ్ఞానమే పూలదండ. ఆ తత్వజ్ఞానం అనే పూలదండని అలంకరించుకొని ఉన్నటువంటి గురుడు కనుక ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆ భక్తులకి భుక్తి ముక్తి ప్రదాతేచ అంటే ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత మనకి భుక్తి కూడా ప్రసాదిస్తాడు. అలాగ ప్రసాదించినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో పార్వతి, ఆ గురువుకి నేను అలాంటి గురువుని పూజిస్తున్నాను, సేవిస్తున్నాను. ఆ గురువుకి నమస్కారం చేస్తూ నీకు చెప్పడం మొదలుపెట్టానని చెప్పి ఇక్కడ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చెప్పారు. పరమాత్మ స్వరూప జ్ఞాన సామర్థ్యమును పొంది పరమాత్మ జ్ఞానమును పూలదండలచే అలంకరింపబడి ఆశ్రితులకు భోగమోక్షములను రెంటిని యొసంగడి ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురువు కొరకు నమస్కారం. ఏమంటున్నారు ఇక్కడ? మనం చెప్పుకున్నాం అంటే జ్ఞానమే గురుస్వరూపం. జ్ఞానం కన్నా గురువు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము సత్సంగం అంటే గురువు శిష్యుడిగా విచారణ చేసినప్పుడు ఈ గురువు యొక్క వాక్కుతో పవిత్రమైన శబ్దంతో ఏ తత్వాన్నైతే నీకు చెప్తూ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యన జరిగే సాంగత్య విచారణ ఏంటంటే తత్వజ్ఞానమే. ఆ చెప్పేది వినేది ఏదైతే ఉన్నదో అది గురువు. అది ఆ గురువు గారి యొక్క తత్వాన్ని ఎరిగినటువంటి వారు మనకి ఉపదేశం చేసినటువంటి గురువు గారు. ఆ తత్వం అంటే ఏంటి? మనం ఏమంటాం? బ్రహ్మజ్ఞానం అని అంటాం. చాలామంది ఏమంటారంటే ఏంట్రా పెద్ద బ్రహ్మ విద్య కన్నా గొప్పదా ఏంటి అంటారు ఏదైనా పని చెప్పేటప్పుడు. అంటే బ్రహ్మ విద్య అంత గొప్పదని మనకు అర్థమైంది. లోకములో ఉన్నాం కనుక లోకజ్ఞానం అన్నారు. ఇప్పుడు లోకానికి అతీతమైనటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి గురువు ఏదైతే ఉన్నదో, సర్వదేవతలు యందు సర్వజీవరాశులు యందు పంచభూతాలు యందు సమస్త సృష్టికి కూడాను ఆధారమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది దాన్ని ఎరిగినటువంటి వాడని పరమాత్మ స్వరూప జ్ఞాన సామర్థ్యమును పొంది అంటే అలాంటి సామర్థ్యాన్ని పొంది పరమాత్మ జ్ఞానమును పూలదండలచే అంటే లోక జ్ఞానం అనే దండలు కాదు, పరమాత్మ జ్ఞానం అనే పూలదండలు. లోక జ్ఞానాన్ని అధిగమించి ఏ తత్వసారాంశం అయితే ఉన్నదో ఈ సృష్టి రాకమునుపు ఉన్నదో ఆ సృష్టి రాకమునుపు ఉన్నటువంటి దైవము ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. దాన్నే బ్రహ్మజ్ఞానము అన్నారు. అదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మజ్ఞానమనే పూలదండలతో అలంకరింపబడి ఉన్నటువంటి గురువుగారు మన ఎంట ఉన్నారు. అలాంటి గురువుగారే ప్రత్యక్ష దైవం. అలాంటి గురువు గారిని మనం ఆశ్రయించినప్పుడు మనకేం చేస్తారు? భోగాన్ని అంటే భోగభాగ్యాలతో మనకి ఎప్పుడు కూడా లోటు లేకోకుండా కడుపు నిండా ఉంటేనే
మనం ముక్తిని కోరగలం. కడుపు నిండకపోతే భుక్తి లేకపోతే ముక్తి కోరలేము. కనుక భోగాన్ని, మోక్షాన్ని కూడా అలాంటి గురువుగారు మాత్రమే ఇవ్వగలుగుతారు. అంటే ఆ గురువుగారు ఎలాంటి గురువుగారంటే ఇప్పుడు బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పారు. కాలజ్ఞానం అంటే ఏంటి? రాబోయే కాలములో ఈ జ్ఞానం అనే గురువు ఎలా పరిణామం చెందుతాడో చెప్పుకొచ్చాడు. మరి ఈ జ్ఞానమే అన్ని రూపాలుగా, అన్ని రకాలుగా, అన్ని దైవాలుగా, ప్రపంచంగా, సర్వజీవులుగా, నీకున్న తెలివితేటలుగా అన్నిట్లుగా మారేది ఈ జ్ఞానమే కదా! మరి అంత గొప్ప దైవమైనటువంటి జ్ఞానం నీకు ముక్తిని ప్రసాదించినప్పుడు భుక్తిని ఇవ్వలేదా? అందువల్ల ఏంటంటే భుక్తి, ముక్తి 2 ప్రసాదిస్తుంది. మనకి ఇది చెప్తే ఏమంటారు? మేమెప్పుడో గురువుగారిని ఆశ్రయించాం గానీ మాకేమీ లేదు, ఏదో అంతంత మాత్రం అంటే, గురువుగారిని ఆశ్రయించే విధానం ఎలా ఉండాలంటే జ్ఞానాన్ని ఎరగాలనే ఆ తపనతోటే గురువుగారిని ఆశ్రయించాలి గానీ, గురువుగారి దగ్గరికెళ్తే మాకేదో ఆస్తులు, అంతస్తులు కలిసొస్తాయని ఎళ్ళకూడదు. నీకు కేవలం జ్ఞాన ప్రదాత ఆయన. జ్ఞానం కావాలని నువ్వు పవిత్రమైన మనసుతో గురువు దగ్గరికెళ్ళి గురువుని ఆశ్రయించినప్పుడు, నీ యొక్క బుద్ధి, నీ యొక్క మనస్సు అయన్నీ విచారణ చేసి తెలుసుకొని, ఓహో! ఈడు జ్ఞానానికి అర్హుడే. ఈ జ్ఞానాన్ని వీడికి బోధిస్తే ఈడు 10 మందికి బోధిస్తాడు లోక కళ్యాణార్థమై అని అనుకున్నప్పుడు, మరి ఈ జ్ఞానం 10 మందికి బోధించాలంటే ఈడికి భుక్తికి లోటు ఉండకూడదని చెప్పి, నీ మనసుని, నీ యొక్క స్థితిని కనిపెట్టి ఆయన అప్పుడు ఈ రెండిటిని ఇస్తాడనమాట. అలాగా అర్హత లేనటువంటి వాడికి భుక్తి ఎక్కువగా ఇచ్చినా, డబ్బు ఎక్కువగా ఇచ్చినాడు ఏం చేస్తాడు? పరులకి ఇంత సేవ కూడా చేయడు. నాది నేను అనుకునే ఉంటాడు. అలాగా ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలొచ్చినటువంటి శిష్యుడికి మాత్రం ఖచ్చితంగా అది నా గురువే ప్రత్యక్ష దైవము. ఇంతవరకు నేను దైవాన్ని ప్రత్యక్షంగా చూడలేదు. పుట్టిన కాడి నుంచి ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు ఆచరించాను. ఎన్ని చేసినప్పటికీ కూడాను ఎంత దయతోటి అనుగ్రహించి నాకు ఈ జ్ఞానాన్ని ఏ దైవము బోధించలేదు. మరి బోధిస్తున్నారు గురువుగారంటే ఇప్పుడు ప్రత్యక్ష దైవమే నా గురువుగారు అని అలాగా అనుకున్నటువంటి శిష్యుడికి ఏమన్నాడు? ఆశ్రితులకు శిష్యుడికి భోగాన్ని, మోక్షాన్ని రెంటిని ఇచ్చడి ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురువు కొరకు నమస్కారం అన్నారు. అంటే మామూలుగా అలాంటి గురువు గారిని ఎంచలేదు. కేవలము ఏ జ్ఞానమైతే ఉన్నదో, ఏ జ్ఞాన స్వరూపంగా గురు శిష్యుల మధ్యన సత్సంగ రూపంగా ఈ పరమార్థమైనటువంటి వాక్కు ఎందు చెప్పబడుతుందో పరమార్థాన్ని, దాన్ని గురువని చెప్పాడు. ఆ గురువుకి నేను వెళ్ళవేళలా నమస్కారం చేస్తాను పార్వతి. అటువంటి గురువు గారికి నమస్కారం చేస్తూ నేను చెప్పడం ఆరంభించానని చెప్తున్నాడు. నేను చెప్పానని మాత్రం ఆయన అనలేదు, తన గురువే. చెబుతూ 2వ శ్లోకం ఏమంటున్నాడంటే 63వ శ్లోకం. అనేక జన్మ సంప్రాప్త కర్మధర్మ విదాహీనే జ్ఞానావల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఏమన్నాడు? ఎలాంటి గురువుకు నమస్కారం చేశాడు? భోగాన్ని, మోక్షాన్ని రెంటిని ప్రసాదించే అంతటి మహత్తరమైనటువంటి గురువుకు నమస్కారం చేశానని చెప్పాడు కదా. ఇప్పుడు మోక్షాన్ని ఎలా ప్రసాదిస్తాడో మనం చూద్దాం. అనేక జన్మ సంప్రాప్త అంటే మనము ఎన్ని జన్మల నుంచి జనన మరణములనే పొంది ఎన్ని శరీరాలు ధరించామో, ఆ శరీరాలలో ఎన్ని పాపాలు చేశామో, ఎన్ని పుణ్యాలు చేశామో, ఆ పాప ఫలము పుణ్యఫలము అనుభవించడానికి సరైనటువంటి జన్మ, అన్ని జ్ఞానాలు సంపూర్ణంగా ఉన్నటువంటి మానవ జన్మకి వచ్చామన్నమాట. మానవ జన్మకు వచ్చిన తర్వాత ఈ జన్మలో మాత్రమే మనకి ఈ విద్యను సముపార్జన చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కనుక అలాగా గురువుగారి దగ్గరికి ఆశ్రయించినప్పుడు ఆ గురువుగారు అన్నీ అంటే అనేక జన్మ సంప్రాప్త అంటే అనేక జన్మలలో నీకు సంప్రాప్తమైనటువంటి కర్మధర్మ విదాహీనే అంటే కర్మని జ్ఞానం అనే అగ్ని చేత దహించి వేస్తాడు. అలాగనమాట. విదాహిని అంటే దహిస్తాడు. జ్ఞానానల ప్రభావేన అంటే అలాంటి జ్ఞానాన్ని అధిరోహించినప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పాడనమాట. అనేక జన్మల నుంచి వచ్చినటువంటి పరంపరగా వచ్చిన పాప పుణ్యాల ఫలమును అనుభవించడానికి ఈరోజు మనము ఈ మానవ శరీరంలో అనుభవిస్తున్నాం కనుక
అలా అనుభవిస్తూ గురువు దగ్గరికి చేరినప్పుడు నీకున్నటువంటి కర్మని తీసివేస్తాడు. ఆ కర్మ ఎలా తీసివేస్తాడు ఇప్పుడు మనం తాత్పర్యంలో చెప్పుకుందాం. ఏమంటున్నాడంటే, పార్వతి పరబ్రహ్మ జ్ఞానాగ్ని యొక్క సామర్థ్యము చేత ఆశ్రితులగు శిష్యుని యొక్క అనేక జన్మములు యందు పొందబడిన పుణ్య పాప కర్మల యొక్క స్వభావములను భస్మము చేయుచున్న ఆ శ్రీ గురువు కొరకు నమస్కారం. గురువుగారు మనకి ఈ కర్మలను ఎలా భస్మం చేస్తాడు? ఎన్నో జన్మల పరంపరగా వచ్చినటువంటి కర్మలన్నీ ఎలా భస్మం చేస్తాడంటే, మనం గురువుగారి దగ్గరికి ఈ ధర్మాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు ఆ గురువుగారు, నాయన ఈ తనువు ధనము మనసు అనేది గురుదక్షిణగా మరి ఇవ్వాలి అని అంటే, స్వామి అలాగే అన్నప్పుడు ఆ తనువు ధనము మనసుని గురుదక్షిణగా తీసుకున్నాడు. అంటే ఇప్పుడు వీడి దగ్గర ధనం ఉంది, లేకపోతే వెనకమాల మంచి చెడ్డ బోలెడు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అయన్నీ అడగలేదు. తనువు ధనము మనసు మాత్రమే అన్నాడు. ఎందువల్ల? ఫస్టే చెప్పాడు. అనేక జన్మ సంప్రాప్త అంటే అనేక జన్మలలో పొందబడిన సంప్రాప్తమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మను పట్టుకొని లోపల ఆత్మనే ఈ పరమాత్మ స్వరూపము మానవ రూపంలో వచ్చిందనమాట. వీడి అజ్ఞానం ఏంటి? అది పరమాత్మని తెలుసుకోకపోవడం వల్ల అజ్ఞానం అనే శరీరం వచ్చింది. ఈ అజ్ఞానం అనే శరీరాన్ని చూసి లోపల పరమాత్మే అన్ని కర్మలు చేస్తుంటే ఈ శరీరాన్ని చూపించి నేను అది చేశాను, నేను ఇది చూశానని తన శరీరాన్ని చూపించుకొని అజ్ఞానంలో పడిపోయి తాను చేసినట్లుగా అన్ని కర్మలను తన మీద వేసుకొని పాపపుణ్యాలనే భావంతో మళ్ళీ జననం మరణం మరణం జననం అనే సంసారంలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి నాయన, మరి ఈ స్థూల శరీరం అనేది నీకు ఉంటే అడ్డమవుతుంది, దీనివల్లనే కదా నీకు ఇలాంటి గతి పట్టింది, మరి ఆ స్థూల శరీరాన్ని నాకు దక్షిణగా ఇవ్వమన్నాడు. సరే స్వామి అన్నాడు. తర్వాత సూక్ష్మ శరీరం. ఇప్పుడు ఈ స్థూల శరీరము పొద్దున్నే లేవాలి అంటే కారణం మనసు ఉండాలి అక్కడ. మన ఏవా కారణం బంధ మోక్షయ అన్నారు. అంటే మనసే బంధానికి మోక్షానికి కారణం. కాబట్టి ఈ పొద్దున లేచిన కాడి నుంచి ఈ సంకల్ప వికల్పనలతోటి ఈ శరీరం అటు ఇటు తిరుగుతుంది, దాన్ని తిప్పుతుంది దాని ఇష్టానుసారంగా. ఈ మనసు ఒక్కదయ్యే తిరుగుతుందంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలతోటి మమేకమైపోయి ఆటితోటి ఎన్ని లేనిపోయిన కర్మలు చేపిస్తుందో దానికే తెలీదు. ఎందుకంటే మనకి రోజుకి 72,000 ఆలోచనలు వస్తాయి. ఈ 72,000 ఆలోచనలో ఎలాంటిది పాపం ఉందో పుణ్యం ఉందో మనకే తెలీదు. అంతటి మహత్తరమైనటువంటిది ఈ మనసు. ఈ మనసు అనే సూక్ష్మ శరీరం. అందుకే ఈ సూక్ష్మ శరీరంతోటే ఇన్ని కర్మలకి ఇన్ని తెప్పలకి కారణమైంది. కాబట్టి దాన్ని కూడా గురువుగారికి అప్పచెప్పిన ఆయన అన్నాడు. సరే స్వామి తీసుకో అన్నాడు. ఇక కారణ శరీరం అదేంటంటే ధనం అనమాట. ఏమన్నాడు? తనువు ధనము మనసు అన్నాడు కదా. ఇప్పుడు ఈ ధనం అనేదే అన్ని తిప్పలకే కారణం. ఏది? ధనం మూలం ఇదం జగత్ అంటాడు. మనకి బాహ్యంగా చెప్పుకోవాలంటే ఈ ధనం ఉంటేనే ఈ జగత్తులోని మనకి పరువు ప్రతిష్టలు ఉంటాయి, ఈ జగత్తు నడుస్తుంది, ధనం లేకపోతే నడవదు అని ప్రపంచార్థం, బాహ్యార్థం. అసలు అంతరార్థం ఏంటి? ఈ ధనం వల్లనే మళ్ళీ జగత్తు వచ్చిందని అర్థం. ఎలాగంటే ఇప్పుడు ఎన్నో కష్టాలకి ఎన్నో శ్రమలకి ఓర్చి తినో తినకో నీతో నియమములతోటో లేకపోతే ఒక మోసం చేసో లేకపోతే ఏదో ఒక రకంగా ధనాన్ని బాగా సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత ఎంత సంపాదించినా ఎప్పటికైనా ఈ శరీరానికి అవసాన దశ వచ్చింది. ఇది వార్ధక్యం. ముసలైన తర్వాత ఏం చేస్తారంటే ఆడ ధనం వాడు ఏం చేసుకోలేడు. కాబట్టి వెనకమాల పిల్లల కోసమే సంపాదించాను ఆ ధనాన్ని పిల్లలకి ఇస్తాడు. పిల్లలకి ఇస్తే ఆ పిల్లలు ఏంటంటే ఆ ధనాన్ని చూసి మాకేం లోటు ఉందని చెప్పి కన్ను మిన్ను కానుకోకుండా విచ్చలవిడిగా నీళ్లు మంచి నీళ్ళలాగా అది ఓడుతూ ఉంటే ఈడు మంచం మీద ఉండి అయ్యయ్యో ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని కష్టాలకు వచ్చుకున్నాను, రాత్రి అనగా పగలనక ఎన్ని శ్రమలు పడి సంపాదించాను, అయ్యో ఈ ధనాన్ని ఎంత విచ్చలవిడితనంగా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారే, నేను పట్టుకుందామంటే నాకు ఈ శరీరం సహకరించట్లేదే, అయ్యో ఇదేంటని చెప్పి దీన్ని ఎవరో దాసినోళ్ళు ఎరియారా, దాచుకోపోతే వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఎలా బ్రతుకుతారు, అయ్యో నా పిల్లలు ఎలాగుంటారు, ఈ మనవాళ్ళకి ఏమిస్తారని చెప్పి ఈడు మంచం మీద నుండి క్షోభను అనుభవిస్తూ అంటే ఆ ధనమనే కోరిక మీద క్షోభని అనుభవిస్తూ అలాగే పోయింది ప్రాణం. ఈడేంటి పని దేవుడా రాముడా అన్నాడా? ఏమీ అనలేదు. ధనం మీద మోహంతో పోయింది. ఆడికి ఎలా ఉంది? నా పిల్లలు ఉన్నారు, నా మనవాళ్ళు ఉన్నారు, నా భార్య ఉంది, నా రక్త సంబంధికులందరూ ఉన్నారు, వాళ్ళకి ఈ ధనము ఈ అవసాన దశ ఎందుకు పనికి రావాలి కదా, ఇప్పుడే పాడు చేస్తున్నారనే దీంతో చనిపోయాడు కదా. ఆ భావంతో మళ్ళీ ఏదైతే
అందరూ ఉన్నారని కోరుకుందో, ఏ ధనమైతే పాడు చేస్తున్నారో ఆ ధనాన్ని కాపాడాలని ఇచ్చ అయితే ఏదో ఉందో దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకో జన్మెత్తుతాడు. అదనమాట ధనం మూలం ఇదం జగత్తు. అలాగా ఈ ధనం వల్లనే మళ్ళీ వాడికి కోరిక ద్వారాగా మళ్ళీ ఈ జగత్తుని మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఇలాంటి భావాలన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ అన్నిటిని పట్టుకొని వస్తాడు. అలాగా జగత్తుని తీసుకొచ్చాడు కనుక నాయన మళ్ళీ ఈ ధనమే నీకు లోభత్వం అనే మోహంలో కొట్టుకుపోయి మళ్ళీ జనన మరణం అనే దానికి కారణం అవుతుంది కాబట్టి ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఈ మూడిటిని నాకు తనువు, ధనము, మనసు రూపంలో దక్షిణ ఇచ్చినాయనంటే అప్పుడు గురువుగారికి ఇస్తేప్పటికి ఈడు ఎన్నో జన్మలలో ఎన్నో కర్మల చేత పుట్టినటువంటి కర్మ ఫలాన్ని పట్టుకొని మానవ రూపంలో అనుభవించడానికి వచ్చాడు కదా. అందులో అప్పుడు పుట్టినదే కదా, అన్ని జన్మలు ఎత్తిందే కదా ఈ మానవ రూపంలో ఉన్న ఆత్మ. ఎప్పుడైతే గురువు దగ్గరికి ఈ శరీరాన్ని అక్కడ ఈ మూడింటిని అక్కడ అర్పించాడో అక్కడ ఈ కర్మలన్నీ కూడా నశించిపోయినాయి అన్నమాట. స్థూల శరీరం చేసేసాడు. ఆ స్థూలాన్ని నడిపించడానికి కారణమైన మనసుని తీశాడు. ఈ మనసు ఈ స్థూల శరీరం రావడానికి కారణమైన ధనం అనే కారణ శరీరాన్ని తీసేశాడు. ఇక ఇప్పుడు మహాకారణ రూపమైనటువంటి ఆత్మ నిత్యంగా సత్యంగా ఏ మలినం లేకోకుండా పుత్రుడిగా చేసుకున్నాడు గురువు. చేసుకున్న తర్వాత నాయన ఈ మూడిటిని నువ్వు ఈ ఇక్కడ ప్రమాణం చేసి అందరి ఎదుట ప్రమాణం చేసి ఇచ్చావు కదా, మరి నీకు వెనకమాల కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి కనుక నువ్వన్నిటినీ కూడాను పోషణతోటి రక్షించుకోవాలి అంటే మళ్ళీ నీకు ఈ తనువు, ధనము, మనసు అవసరం కాబట్టి ఇక నుంచి నీకు నేను అప్పుగా ఇస్తున్నాను. ఇది చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే ఇవి ఇంతమంది సమక్షంలో, పెద్దల సమక్షంలో నువ్వు తనువు, ధనము, మనసు దారిపోసావు కనుక ఈ పెద్దల సమక్షంలో మళ్ళీ నీకు అప్పిస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇది గురువుదని మాత్రం గుర్తుపెట్టుకొని నువ్వు ఏ పని చేసినా గురార్పణం, ఇది గురువుది, నేను చేయడం లేదు, ఇది గురువుది అని చెప్పి ధనం ఇచ్చినా పుచ్చుకున్నా, ఏ పనికి వెళ్ళినా వచ్చినా మనసులో సంకల్పం చేస్తే గురు సంకల్పం అని ఎప్పుడు గురార్పణం అని చెప్పి నీవు మనసు దాని యందు లగ్నం చేసి నీ మీద వేసుకోకుండా గురువుకి అర్పణ చేసే అని చెప్పాడనమాట. అలాగా అనేక జన్మలలో పొందబడినటువంటి ఈ కర్మని అలా తీసివేశాడనమాట. తీసేసి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అర్జున అంటాడు. ఎలాగా జ్ఞానం అనే అగ్నితో కర్మలన్నీ భస్మమైపోతాయని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. అలాగ మన గురువు గారు ఈ జ్ఞానాన్ని బోధించి నాయన నువ్వు మానవుడివి కాదు, అల్పుడివి కాదు, నువ్వు సాక్షాత్ ఆ గురుస్వరూపానివే, నీవు ఆత్మస్వరూపానివే అని జ్ఞానాన్ని బోధించి అజ్ఞాన స్వరూపమైనటువంటి ఈ తనువుతో చేసిన కర్మని అన్నిటినీ కూడా విడిపించి కర్మ అంటుకోకుండా సర్వం గురార్పణమస్తు అని చేయమండమే ఇక్కడ విడిపించడం అన్నమాట. అలా విడిపించి జ్ఞానాన్ని ప్రబోధన చేస్తూ ఉన్నాడు. అలా చేసినటువంటి గురువు గారికి ఇక్కడ ఏం చెప్పాడు, ఆ గురువు గారికి ఆశ్రితులకు శిష్యుని యొక్క అనేక జన్మములు యందు పొందబడిన పుణ్య పాప కర్మల యొక్క స్వభావమును భస్మము చేయుచున్న ఆ శ్రీ గురువు కొరకు నమస్కారం అని చెప్పారు. నాకు ఈ 2 శ్లోకాలు చాలా మనసుకు హత్తుకున్నట్టున్నాయని చిన్న వీడియో చేసి పెడుతున్నాను. కానీ ఇది ఏంటంటే మామూలుగా ఏదోలే గురువు అని బయటికి కనిపించే శరీరమే కదా అనే భావం పోమాకండి. ఇది ఎంత మనసుకి హత్తుకోకపోతే ఇది వీడియో చేసి పెడుతున్నానో ఆలోచించండి. ప్రత్యక్షంగా మన గురువు దైవమే. ఏ దైవము మనకి పుట్టిన కాడి నుంచి కనిపించలేదు. ఈ గురువు అనే దైవమే ఏ యుగంలోనైనా అంతే. గురువే ప్రత్యక్షంగా దైవ స్వరూపంగా కనిపించాడు కానీ ఏ దేవుళ్ళు కనిపించలేదు. అంటే త్రేతాయుగంలోని మరి ద్వాపర యుగంలోని రాముడు కృష్ణుడు దైవమేగా అని అనుకుంటారేమో. రాముడైనా మనకి కలియుగంలోని ఈ కలిపురుషుని ప్రభావంతో మనం ఎలాంటి పాపాలు, ఎలాంటి విషవలయంలో చిక్కుకోకుండా ధర్మాన్ని ప్రబోధ చేయడానికి అవతార పురుషుడిగా అవతరించి మనకు ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. తల్లిదండ్రులకి ఎదురు చెప్పకూడదు, అలాగే ఏకపత్ని వ్రతాన్ని అవలంబించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, ఈ మన పొరుగు వారిని కన్నబిడ్డల్లాగా చూడాలని రాజుగా
రాజ్యాన్ని పరిపాలిస్తూ అలాగే ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు. అలాంటి తత్వవేత్తను చూసి మనమేమనుకున్నామంటే, ఓహో! దేవుడంటే ఇలాగే ఉంటాడు గామోసు, దేవుడంటే ఈ రకంగా ఉంటాడు, రాముడు దేవుడే అని చెప్పి మనమే అందుకే తారకామృతసారంలో ఉంటది. ఆత్మరాములగానలేకను మూత్రకంపుల మునిగి చెడుదురు, నేత్రద్వారమునందు వెళ్ళిన సూత్రధారిని గానలేకను క్షేత్రములకు పోదురేమన్నా, త్రేతాయుగమున హరి ప్రతిమలు కల్పింపబడునన్నా అన్నారు. అంటే ఎప్పుడొచ్చాయి ఈ ప్రతిమలు? త్రేతాయుగములోని మన రాముడు మనకి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి విధానాన్ని తీసుకొని దేవుడంటే ఎలా ఉంటాడని చెప్పి మనము ఆయన్ని విగ్రహంగా చేసుకొని పూజించాం. మరి అంతకు ముందర ఏమన్నా ఉన్నారా? అందుకే నేత్రద్వారమునందు వెళ్ళిన సూత్రధారుని కానలేక అన్నారు. అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మసత్యాన్ని నువ్వు ఎరగలేక మూత్రకంపుల మునిగి చెడుదు అంటే ఈ తల్లి గర్భమనే నరకవాసంలో మలమూత్రాలు కొట్టిమిట్టాడుతున్నామని అర్థం అనమాట. అంతే తప్పనిచ్చి కానీ ఆ విగ్రహాలు కృతయుగము నుంచి రాలేదు. తర్వాత ద్వాపరయుగంలోని ఈయన కూడా రాముడుగా ఆదర్శప్రాయంగా నిలిచి గురువు దగ్గరికి వెళ్ళి ఈ బ్రహ్మ విద్యను నేర్చుకొని తను కూడాను జన్మరహితం చేసుకున్నాడు. అలాగే తర్వాత ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించినటువంటి కృష్ణుడు సాందీప మహర్షి అనే గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకి 12 సంవత్సరాలు ఎలాంటి సేవ చేశాడు తెలుసా? మామూలు సేవ చేశాడు ఆ మహాత్ముడు. ఆయనకు వండి పెట్టాడు, ఇళ్ళమ్మడి తిరిగి అడుక్కొచ్చాడు, పొల్లలే ఏరాడు, పువ్వుల మొక్కలు పెంచాడు, గురువు గారికి వండి పెట్టాడు, ఎన్నో రకాలైనటువంటి సేవలు చేశాడు ఆయన. ఎవరికే మనం దేవుడు కొలిసినటువంటి శ్రీకృష్ణుడే ప్రత్యక్షంగా 12 సంవత్సరాలు సేవ చేసి ఆయన దగ్గర ఆ గురువుని మెప్పించి పరిపూర్ణ విద్యను తెలుసుకొని ఇది కదా గొప్పదైనటువంటిదని అక్కడ ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆ గురువును మెప్పించి ఆయన కూడాను జన్మరహితం చేసుకున్నాడు. కాకపోతే ఈయన కూడా మనకి కలియుగానికి ఆదర్శ పురుషుడిగా ఎలాగయ్యాడంటే ధర్మాన్ని ఎలాగా రక్షించాలి, ఒకవేళ ఒక మానవుడైనా సరే అధర్మంగా ప్రవర్తిస్తే అది ధర్మానికి ఉపయోగపడుతుందంటే ఎలాగన్నా దాన్ని తప్పించమని చెప్పి ఈ పాండవుల పక్షాన నిల్చొని కురుక్షేత్ర యుద్ధంలోని అధర్మాన్ని ఎలాగా ఓడించి ధర్మాన్ని ఎలా జయించాలో మనకి తెలియచెప్పాడు. అంతే తప్పనిచ్చి వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళు ఎందుకు గురువుని ఆశ్రయించారు, వాళ్ళు ఎందుకు జన్మరహితం చేసుకోవాలి? వాళ్ళు కూడాను మహామేధావులు, జ్ఞానములని అంతటి మహాపురుషులు పుట్టినటువంటి భూమి మనది. వాళ్ళు మనకి ఆదర్శప్రాయంగా ఈయన గురువుని ఆశ్రయించి గురుసేవ ఎలా చేయాలో చూపించాడు. మనం ఎలా బ్రతకాలో రామచంద్రుడు చెప్పాడు. అలాగే భగవద్గీత రచించి జీవన శైలి ఎలా ఉండాలో మనకి కృష్ణుడు చూపించాడు. అలాగా ఏ యుగములోనైనా గురువుదే ఆధిపత్యం, గురువే ప్రత్యక్ష దైవం. వాళ్ళు అవతార పురుషులుగా మనకు ఆదర్శప్రాయులుగా నిలబడ్డారే కానీ ఎవరో దేవుడు కాదు. ఇక్కడ ప్రత్యక్షంగా గురువే ప్రత్యక్ష దైవము. ఇది మాత్రం నమ్మి ఎవరు గురువుని వాళ్ళు ప్రత్యక్ష దైవంగా పూజించినట్లయితే ఆయనలో ఉన్న అమోఘమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మీ సొంతం అవుతుంది.